మీ లైఫ్‌లోకి ఎక్కువగా డబ్బు రావాలనుకుంటున్నారా? డబ్బుని ఎక్కువగా అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సో, ఫస్ట్ అండర్‌స్టాండ్ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనీ గురించి ఉన్న బ్లూ ప్రింట్ ఏంటి? ఒక ఏసీలో థర్మోస్టాట్ సెట్ ఎంతైతుందో అంతే ఆ టెంపరేచర్ రైజ్ అవుతుంది. అంతకంటే ఎక్కువగా వెళ్ళదు. ఒక ఏసీలో 24 డిగ్రీ సెల్సియస్ పెడితే 24 దగ్గరికి రాగానే ఆగిపోతుంది. కరెక్టా? బయట టెంపరేచర్ ఎంతున్నా సరే అది 24 తీసుకొచ్చి ఆపేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏసీలో థర్మోస్టాట్ అలానే పనిచేస్తుంది. అలానే మన మైండ్‌లో ఫైనాన్షియల్ థర్మోస్టాట్ అనేది సెట్ అయ్యి ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ లాస్ట్ 6 మంత్స్‌లో అదే నంబర్ కనపడుతూ ఉంటుంది. లేదా లాస్ట్ 1 ఇయర్ లేదా లాస్ట్ 2 ఇయర్స్‌లో అదే నంబర్ మీరు చూస్తున్నారు. ఎప్పుడు అంతే బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే బికాజ్ ఇట్ ఈస్ ద థర్మోస్టాట్. డొనాల్డ్ ట్రంప్ లేదా అంబానీ లేదా అదానీ ఇలాంటి బిలియనీర్స్ గనక చూస్తే వాళ్ళ ఫైనాన్షియల్ థర్మోస్టాట్ ఎప్పుడు క్రోర్స్‌లో ఉంటుంది. బిలియన్స్‌లో ఉంటుంది. ఈవెన్ వాళ్ళు జీరోకొచ్చినా మళ్ళీ బిలియన్స్‌లోకెళ్తారు. మనం చూసుంటాము. అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ వీళ్ళందరి లైఫ్‌లో జీరోకొచ్చారు. మళ్ళీ అగైన్ దే వెంట్ బ్యాక్. దే బౌన్స్ బ్యాక్ టు దట్ ఫిగర్. ఇలా జరుగుతుంది. ఇది ఎందుకంటే ఫైనాన్షియల్ థర్మోస్టాట్. ఫ్రెండ్స్, మనీ అనేది ఒక ప్యూర్ ఎనర్జీ. సో, మనీ గురించి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న బిలీఫ్స్ ఏంటో తెలుసా? చిన్నప్పుడు మనం ఏం చూసాము, ఏం విన్నాము, ఏం ఎక్స్‌పీరియన్స్ చేసాము అదంతా కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో చాలా డీప్‌గా స్టోర్ అయ్యి ఉంది. ఏం చూసుంటాము, ఏం వినుంటాము డబ్బు గురించి? లెట్స్ జస్ట్ అండర్‌స్టాండ్. డబ్బు గురించి మనం ఏం వినుంటాము? డబ్బు చాలా చెడ్డది. డబ్బుంటే మనకు మనశ్శాంతి ఉండదు. డబ్బొస్తే అందరూ క్రిమినల్స్‌గా మారిపోతుంటారు. డబ్బొస్తే మనశ్శాంతి ఉండది. డబ్బు ఈరోజు వస్తుంది, రేపు వెళ్తుంది. డబ్బేంటి పర్మనెంట్ గాదు. డబ్బు శాశ్వతం గాదు. ఇలా చాలా వినుంటాం. అండ్ ఇవన్నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంచుకొని మనం రిచ్ అవుతామా? రిచ్ అవ్వలేమండి. రిమెంబర్ థిస్, అది రిచ్ అవ్వలేము. సో, రిచ్ పీపుల్ యొక్క బిలీఫ్ సిస్టమ్ వేరు. రిచ్ పీపుల్ ఉన్న వాళ్ళందరూ చూడండి, దే గివ్ సర్విస్. వాళ్ళు ఫస్ట్ సర్విస్ ఇస్తారు. వాళ్ళు ఎక్కువ మందికి సర్విస్ ఇస్తారు. మంచి సర్విస్ ఇస్తారు. మంచి వాల్యూ ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే ఎక్కువగా సర్విస్ ఇస్తున్నారో, మంచి వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకే డబ్బొస్తుంది. ఎందుకంటే డబ్బనేది ఒక ఎనర్జీ. సో, ఎనర్జీ ఏదైతే మనం ఇస్తామో అదే మన దగ్గరకొస్తుంది. వెరీ సింపుల్ యాస్ థట్. కరెక్ట్? సో, ఈరోజు మనం చేసే హోపోనోపోనో ఎక్సర్‌సైజ్‌లో మనీ గురించి మన మైండ్‌లో ఉన్న సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న బ్లాక్స్‌ని మనం రిలీజ్ చేయబోతున్నాం. సో, మన మైండ్‌లో ఉన్న సబ్‌కాన్షియస్ బ్లాక్స్‌ని మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో, అప్పుడే మనం మనీ బ్లాక్స్ నుంచి బయటకొస్తాము. అక్కడి నుంచి మనం మనీని అట్రాక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. దీన్ని నేను కోర్స్‌లో మిలియనేర్ మైండ్‌సెట్ కోర్స్‌లో చాలా డీటెయిల్‌గా మాట్లాడతాను. మనీ గురించి 130 నెగెటివ్ బిలీఫ్స్ ఉన్నాయండి మన మైండ్‌లో. 130. ఈ నెగెటివ్ బిలీఫ్స్‌ని ఎప్పుడైతే మనం రిలీజ్ చేస్తామో, అప్పుడు మాత్రమే మనీ గురించి మనం పాజిటివ్ బిలీఫ్స్‌ని పెట్టుకుంటాం. వెరీ సింపుల్ అండి. ఎప్పటివరకైతే మన మైండ్‌లో ఉన్న నెగటివిటీ వెళ్ళదో అప్పటి వరకు పాజిటివిటీ రాదు. కరెక్టా? ఒక్కసారి మీరు చూసుకోండి, మీ పర్స్‌లో ఒకసారి ఏమేమి ఉన్నాయో చూసుకోండి. పర్స్‌లో చాలా చాలా అన్‌వాంటెడ్ థింగ్స్ ఉంటాయి. ఎక్కడ బిల్లో ఉంటుంది. లేదా ఏటీఎంలో మనం మనీ విత్‌డ్రా చేసిన తర్వాత కొన్ని స్లిప్స్ ఉంటాయి. ఆ స్లిప్స్ అక్కడే ఉంటాయి. అన్‌వాంటెడ్ విజిటింగ్ కార్డ్స్, అన్‌వాంటెడ్ కార్డ్స్ ఏవేవో ఉంటాయి. రైట్? పాత డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడో ఎక్స్‌పైర్ అయినయి గూడా ఉన్నాయి. చూడండి ఒకసారి. అంటే మనీ గురించి మీరు ఎలాంటి ఎనర్జీ సిస్టమ్‌లో ఉన్నారు? మనీ పెట్టే ప్లేస్ ఎలా ఉంది? మనీని మీరు రూ. 10 అవ్వచ్చు, రూ. 20 అవ్వచ్చు, ఎక్కడ పడితే అక్కడ పెడితే అంటే మనీ గురించి మనం ఎలాంటి ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో, థిస్ ఈస్ వెరీ, వెరీ క్రిటికల్. వెరీ ఇంపార్టెంట్. సో, ఈరోజు నేను షేర్ చేసే దాంట్లో యూ హావ్ టు అండర్‌స్టాండ్ దట్ మనీకి మనం ఇస్తున్న వాల్యూ ఏంటి? అండ్ మనీని మనం అట్రాక్ట్ చేసుకోవాలంటే మనం హోపోనోపోనో ద్వారా ఎలా అట్రాక్ట్ చేసుకుంటాం? సో, హోపోనోపోనో టెక్నిక్ మీ అందరికీ తెలుసండి. వన్స్ అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ. హోపోనోపోనో ద్వారా మనం మన సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా డివైన్‌తో కనెక్ట్ అవ్వబోతున్నాం. సో, ఒకసారి డివైన్‌తో కనెక్ట్ అయిన తర్వాత డివైన్ విల్ రిలీజ్ ఆల్ ద మెమరీస్. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న మెమరీస్, ఆల్ అన్‌వాంటెడ్ బిలీఫ్స్, మన మైండ్‌లో ఉన్న సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న అన్‌వాంటెడ్ బిలీఫ్స్, నెగెటివ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఒకసారి డిలీట్ అయ్యాయా, దెన్ యూ కెన్ అట్రాక్ట్ మ్యాజికల్ రిజల్ట్స్ ఇన్ యువర్ లైఫ్. రైట్? సో, లెట్ us do Ho'oponopono ఫర్ మనీ. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. టేక్ ఎ డీప్ బ్రెత్. అందరూ ఈ ఎక్సర్‌సైజ్‌ని ఫాలో చేయండి. టేక్ ఎ డీప్ బ్రెత్. క్లోజ్ యువర్ ఐస్. కంఫర్టబుల్‌గా కూర్చోండి. సిట్ కంఫర్టబుల్లీ. And I want you to just start this Ho'oponopono with me. Let us do Ho'oponopono for money. As we know that money is the most important factor in our life. మనీ గురించి మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా డీప్ రూటెడ్ నెగటివ్ బిలీఫ్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి మనం చూసింది, విన్నది, మనీ గురించి మన ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా డీప్గా స్టోర్ అయి ఉంటాయి. సో, ఈరోజు
మనం మనీ గురించి అలా ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ని, డిసెంపవరింగ్ బిలీఫ్ని రిలీజ్ చేస్తూ మనీ గురించి హోపనొప్పునో చేయడానికి రెడీగా ఉండండి. మనీ అనే ఆస్పెక్ట్ కనుక వీక్గా ఉన్నట్టయితే మనం చాలా చేస్తుంటాం, బట్ డబ్బు మన దగ్గరికి రాదు. డబ్బుని మనం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతాం. సో అందువల్ల హోపనొప్పునో ద్వారా మన మైండ్ని మళ్ళీ ఒకసారి క్లీన్ స్లేట్గా చేసుకొని డబ్బు గురించి ఈరోజు మనం అఫర్మేషన్స్ చెప్పబోతున్నాం. సో లెట్ us స్టార్ట్. టేక్ ఎ డీప్ బ్రెత్. ఇన్హేల్ చేయండి, ఎక్సేల్. వన్ మోర్ టైమ్, ఇన్హేల్ and exhale. Keep your back straight. వెన్నెముకను స్ట్రైట్గా ఇరెక్ట్గా ఉంచండి. లెట్స్ స్టార్ట్ హోపనోపోనో ఫర్ మనీ. Whatever may be the situation, challenges related to money, I take full responsibility. నేను నా మనీ ఛాలెంజెస్ గురించి, మనీ ప్రాబ్లం గురించి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ మనీ రిలేటెడ్ బ్లాకేజెస్, ఐ యామ్ ద రీజన్ ఫర్ ఆల్. ఈరోజు మనీ బ్లాకేజెస్ నా దగ్గర ఉన్నట్టయితే దానికి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐ యామ్ ద రీజన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఐ యామ్ టేకింగ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. As I take complete responsibility, I believe that I can change the situation and clear all the blockages. నేను ఈరోజు అన్ని బ్లాకేజెస్ని క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. డియర్ మనీ, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ ఫర్ నాట్ గివింగ్ యూ ఇంపార్టెన్స్. డియర్ మనీ, ఐఎమ్ సారీ ఫర్ నాట్ గివింగ్ యూ ఇనఫ్ అప్రిసియేషన్. నా లైఫ్లో మనీకి సరిగ్గా అప్రిషియేషన్ ఇవ్వనందుకు ఐఎమ్ సారీ. డియర్ మనీ, ఐఎమ్ సారీ ఫర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. ఐఎమ్ సారీ ఫర్ ఆల్వేస్ క్రిటిసైజింగ్ యూ. డియర్ మనీ, ఐఎమ్ సారీ ఫర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అండ్ నాట్ గివింగ్ యూ ఇనఫ్ ఇంపార్టెన్స్. మనీని ఎప్పుడు క్రిటిసైజ్ చేసినందుకు ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ ఫర్ నాట్ ట్రస్టింగ్ యూ. నేను ట్రస్ట్ చేయనందుకు ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ నాట్ రెస్పెక్టింగ్ యూ అండ్ నాట్ ఈవెన్ గివింగ్ యూ ఇనఫ్ వాల్యూ. మనీకి సరిగ్గా వాల్యూ ఇవ్వనందుకు ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ ఫర్ స్టిల్ సపోర్టింగ్ మీ. నన్ను ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మనీ. నా చిన్నప్పటి నుంచి మనీ ద్వారా నేను చాలా చాలా సంతోషాన్ని పొందాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మనీ ఇన్ మై ఎంటైర్ లైఫ్. ఈ మనీ ద్వారా నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగాను, మంచి ఇంట్లో ఉండగలుగుతున్నాను, మంచి ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియల్లీ లవ్ యూ. ఐ రియల్లీ రియల్లీ లవ్ యూ. ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. I really love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. Dear God, please forgive me for all the memories that I am carrying. నా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్ అన్నిటిని క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. లుకింగ్ ఎట్ ద ఫైనాన్షియల్ ఛాలెంజెస్. మనం చాలాసార్లు ఫైనాన్షియల్ ఛాలెంజెస్తో బాధపడుతూ ఉంటాం. సో లెట్ us టేక్ దిస్. I take full responsibility for all my financial challenges. I take complete responsibility for all the financial challenges and opportunities. I'm sorry, universe, for feeling so desperate and worried about money. Dear universe, I'm sorry for feeling so desperate and worrying for money. Please forgive me, universe,
for not focusing on adding value. Please forgive me, universe. నేను వాల్యూ యాడ్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ రిమైండింగ్ మీ దట్ ఇఫ్ ఐ కీప్ యాడింగ్ వాల్యూ, money will automatically come to me. Thank you universe for reminding me that I should keep on adding value. Thank you. Thank you for reminding me that I must adding value to attract more money. I love adding value to attract more and more money. Thank you universe. I love adding value to attract more money. I love you universe. I am sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry money. Please forgive me. Thank you. I love you. I'm sorry money. Please forgive me. Thank you. I love you. I'm sorry money. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry to create all these money problems. Please forgive me. Thank you. I love you. నేను నా మనీ ఛాలెంజెస్ గురించి, మనీ ప్రాబ్లం గురించి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ మనీ రిలేటెడ్ బ్లాకేజెస్, ఐ యామ్ ద రీజన్ ఫర్ ఆల్. ఈరోజు మనీ బ్లాకేజెస్ నా దగ్గర ఉన్నట్టయితే దానికి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ ద రీజన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఐఎమ్ టేకింగ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఐ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, ఐ బిలీవ్ దట్ ఐ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్ అండ్ క్లియర్ ఆల్ ద బ్లాకేజెస్. నేను ఈరోజు అన్ని బ్లాకేజెస్ని క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాను. డియర్ మనీ, ఐఎమ్ సారీ. I'm sorry for not giving you importance. Dear money, I'm sorry for not giving you enough appreciation. నా లైఫ్లో మనీకి సరిగ్గా అప్రిషియేషన్ ఇవ్వనందుకు ఐఎమ్ సారీ. Dear money, I'm sorry for not taking care of you. I'm sorry for always criticizing you. Dear money, I am sorry for not taking care of you and not giving you enough importance. మనీని ఎప్పుడు క్రిటిసైజ్ చేసినందుకు ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ ఫర్ నాట్ ట్రస్టింగ్ యూ. నేను ట్రస్ట్ చేయనందుకు ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ నాట్ రెస్పెక్టింగ్ యూ అండ్ నాట్ ఈవెన్ గివింగ్ యూ ఇనఫ్ వాల్యూ. మనీకి సరిగ్గా వాల్యూ ఇవ్వనందుకు ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ ఫర్ స్టిల్ సపోర్టింగ్ మీ. నన్ను ఇంకా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మనీ. నా చిన్నప్పటి నుంచి మనీ ద్వారా నేను చాలా చాలా సంతోషాన్ని పొందాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మనీ ఇన్ మై ఎంటైర్ లైఫ్. ఈ మనీ ద్వారా నా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగాను, మంచి ఇంట్లో ఉండగలుగుతున్నాను, మంచి ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ లవ్ యూ. ఐ రియలీ రియలీ లవ్ యూ. ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఐ రియలీ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ఆల్ ద మెమరీస్ దట్ ఐఎమ్ క్యారింగ్. నా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్ అన్నిటినీ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. లుకింగ్ ఎట్ ద ఫైనాన్షియల్ ఛాలెంజెస్. మనం చాలాసార్లు ఫైనాన్షియల్ ఛాలెంజెస్తో బాధపడుతూ ఉంటాం. So let us take this. I take full responsibility for all my financial challenges. I take complete responsibility for all the financial challenges and opportunities. I am sorry, universe, for feeling so desperate.
and worried about money. Dear universe, I'm sorry for feeling so desperate and worrying for money. Please forgive me, universe, for not focusing on adding value. Please forgive me, universe. నేను వాల్యూ యాడ్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ రిమైండింగ్ మీ దట్ ఇఫ్ ఐ కీప్ యాడింగ్ వాల్యూ, money will automatically come to me. Thank you, universe, for reminding me that I should keep on adding value. Thank you. Thank you for reminding me that I must adding value to attract more money. I love adding value to attract more and more money. Thank you, universe. I love adding value to attract more money. I love you, universe. I am sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry, money. Please forgive me. Thank you. I love you. I'm sorry, money. Please forgive me. Thank you. I love you. I'm sorry, money. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry to create all these money problems. Please forgive me. Thank you. I love you.